పట్టణంలోని చైతన్యపురి డివిజన్లో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జయంతిని పురస్కరించుకుని శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా జరిపించారు. ఇక ఆలయ కమిటీ చైర్మన్ కందకూరి కృష్ణారెడ్డి మరియు కమిటీ సభ్యులు పాల్గొని అత్యంత వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని జరిపించారు. స్వామివారి కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని కమలారా తిలకించి స్వామివారికి అనుగ్రహాన్ని పొందారు. ఈ కాలనీకి చెందిన కర్ణాటి శ్రీనివాస్, కర్ణాటి పద్మావతి దంపతులు స్వామివారికి 11,11,11,100 రూపాయల విరాళాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చారు. 5,11,11,11 రూపాయలు. వాళ్ళ కొడుకు అమెరికాలో ఉన్నాడు. అవి డాలర్లు అందరితో నేను మొదలుపెట్టాను. నేను ఇంకా కూడా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ గుడికి వయసులకు ఏదో సంబంధం ఉంది. ఎంతమంది ఉన్నారు వయసులో? దాదాపు 1 కోటి రూపాయల పెట్టుబడి వరకు ఇప్పటివరకు వయసులో నుండి వచ్చింది మాకు. వాళ్ళందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం అన్నదానం చేస్తున్న వారు శ్రీ మందిర్ ప్రకాష్ గౌడ్ గారు, మాజీ కార్పొరేటర్, వారికి మా ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున ధన్యవాదాలు. లక్ష్మీ నరసింహాయ నమః. ఈరోజు చైతన్యపురి శ్రీ 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 కొసముల పనిగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న జయంతి, ఈరోజు కళ్యాణం జరుగుతుంది. కళ్యాణానికి యాదాద్రి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలతో ఏఈఓ గారు వచ్చారు. వారికి ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా కమిటీ వచ్చిన 7 సంవత్సరాల నుండి మీరు చూస్తున్నారు దేవాలయ అభివృద్ధి. దాతల సహకారం చాలా బాగుంది.
గత సంవత్సరం 6 లక్షల రూపాయలతో కళ్యాణ మండపానికి వంటశాల కట్టించిన శ్రీనివాస్ గారు ఈ సంవత్సరం మళ్ళీ 5 లక్షలు ఇచ్చి అన్యాక్రాంతమైన దేవాలయ పరిధిని కాపాడడానికి కాంపౌండ్ వాల్ స్టార్ట్ చేద్దామని 5 లక్షల రూపాయలతో ముందడుగేశాడు. ఎవరెవరు ముందడుగేయాలనే ఉద్దేశంతో వారు ముందడుగేసినందుకు ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రతి దానికి భక్తులు చాలా ముందుకు వస్తున్నారు. ఏది అడిగినా కాదనకుండా వాళ్ళ సహకారం ఉంది. నాకు 7 సంవత్సరంలో దాదాపు 3 కోట్ల అభివృద్ధి చేశారని అనుకుంటున్నాను. ఇంతకుముందు కూడా చేస్తాం. ఈరోజు వజీర్ ప్రకాష్ గౌడ్ గారు అన్నదానం చేస్తున్నారు. సుమారు 6,000 మంది భోజనాలు అరేంజ్ చేశారు. 6,000 మందికి ఎక్కువ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళ్తున్నాం. సహకరించిన మా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దాతలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లో ఉంటామండి. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉన్నది. ఆ టెంపుల్కు మా అబ్బాయి మొక్కుకున్నాడు. 11,11,11 రూపాయలు మేము స్వామికి సమర్పిస్తున్నాము. వంటగదికి ప్లస్ గోడ ప్రహరీ గోడ మొక్కుకున్నాము. మాకు ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని మేము మొక్కుకున్నాము. అది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవమున మా అబ్బాయి మొక్కుకున్నాడు. 5,11,1111 రూపాయలు సమర్పించారు. దానికి గోడ ప్రహరీ గోడ నిర్మాణమునకు ఉపయోగపడతాయని చెప్పారు.